హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో AIIMS భోపాల్ నుంచి వచ్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ గురించి అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నోటిఫికేషన్ AIIMS భోపాల్ నుంచి అన్నాం కదా. ఈ ఉద్యోగం వచ్చేసి ICMR ప్రాజెక్ట్ కోసం అయితే ఉంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ నోమోగ్రామ్ డెవరేషన్ ఫర్ ఇండియన్ చిల్డ్రన్. సో ఈ జాబ్కి డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO పోస్ట్ అయితే ఉంది. సో ఒకటే వేకెన్సీ అయితే మాత్రం ఉంది ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ICMR ఫండెడ్ మెడికల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో మీకు ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం సైన్స్ సబ్జెక్ట్స్లో 12th అనేది పాస్ అయి ఉండాలి ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో వాళ్ళు. అండ్ MS ఆఫీస్లో మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. ముఖ్యంగా MSలో ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఇలా. అండ్ నెక్స్ట్ బేసిక్ స్టాటిస్టిక్స్ అయితే మీకు మంచి పరిజ్ఞానం అయితే ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చూసుకున్నట్లయితే మెడికల్ సైన్స్ సంబంధిత ప్రాజెక్ట్స్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ ఈ జాబ్కి మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు శాలరీ అనేది చూసుకున్నట్లయితే 17,000 పర్ మంత్ అనేది శాలరీ ఉంది. అండ్ ఈ జాబ్ అనేది 6 months ప్రాజెక్ట్ ఫండింగ్ ఆధారంగా నడిచే అవకాశం ఉంటుంది. అండ్ ఈ జాబ్కి వచ్చేసి ఇది ప్రాజెక్ట్ ఫండింగ్ ఆధారంగా అయితే ఈ జాబ్ ఉంటుంది. సో ఇది 6 months టైం డ్యూరేషన్ అనేది ఉంది ఈ జాబ్ కోసం. అండ్ ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లికేషన్ లింక్. అండ్ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఒకే PDFగా ఫైల్ చేసి ఈ కింద ఉన్న మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే 17th June 2025 ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి June 24th 2025 రోజున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఈ జాబ్కి ఇంటర్వ్యూ టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు. అండ్ ఇక్కడ ప్లేస్ అనేది చూసుకున్నట్లయితే మనం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ AIIMS హాస్పిటల్ బిల్డింగ్ భోపాల్ ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మీకు రైటింగ్ టెస్ట్లో సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. అది జనరల్ సైన్స్ అండ్ అనలిటికల్ అబిలిటీ అండ్ సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు తీసుకెళ్లాల్సింది చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రింట్ అండ్ రెజ్యూమ్ అండ్ అవసరమైన సెల్ఫ్ అసిస్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ 2 photos కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఈ ఉద్యోగం ప్రాజెక్ట్ బేస్డ్ కావడంతో దీన్ని రెగ్యులర్ జాబ్గా అయితే మీరు తీసుకోవద్దు. అండ్ అప్లై చేసే ముందు మీకు క్వాలిఫికేషన్స్ అన్ని సరిగా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఈ జాబ్కి అయితే. అండ్ AIIMS వెబ్సైట్ని అయితే మీరు తరచుగా చెక్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కోసం అయితే మన ఛానల్ని వాచ్ చేయడం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.